చెప్పాల్సింది ఒకటే, ఎవరో ఏదో చెప్పి వాళ్ళు మీ మీద రుద్ది అలానే బతకాలనుకున్న బతుకైతే మీరు అస్సలు బతకద్దు. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది, మీరేం చేయాలనుకున్నారు అదే చేయండి. ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేయండి, బాధపడాలంటే బాధపడండి. ఉండేది ఇది ఒక్క లైఫే, హ్యాపీగా ఉండండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. మేమైతే ప్రజెంట్ అయితే జీమడుగులలో మార్నింగ్ వాక్ వచ్చాము. ఇటు చూడండి, అంటే ఇప్పుడు చలి పడుతుంది, అక్టోబర్ స్టార్ట్ అయింది కదా, అండ్ మంచు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇదేంటంటే కొండ ప్రాంతం కదా, ట్రైబల్ ఏరియా, సో అందుకు. అండ్ మా భాష గారు చూడండి పైన ఏకంగా మూటగడ ధరించేసినాడు పైన. అయితే నేను చూడండి ఏకంగా రగ్గు చేసుకున్నా చలి పెడుతుందని. అండ్ ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ మంత్ చల్లగానే ఉంటుంది, కానీ అక్టోబర్ అంటే ఈ మంత్ స్టార్టింగ్ నుంచి అయితే కొంచెం మంచు స్టార్ట్ అవ్వడం, కొంచెం ఏంది బీభత్సమైన చలి పెడితే పడుతుంది. అండ్ నాకు తెలిసి ఇప్పుడు మీరు ఈ విధంగా అరకు అండ్ తాజంగి, వనజంగి, లంబసింగి ఇవి ఉన్నాయి కదా, ఈ యొక్క వ్యూ పాయింట్స్కి వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడైతే ప్రజెంట్ అయితే నేను జీమడుగులలో ఉన్నాను. ఇక్కడ ఎలా ఉండదు అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి. అండి జీమడుగుల ఇది సాయిబాబా గుడి. ఇక్కడ చూడండి మొత్తం మంచు, ఇప్పుడే సూర్యమామ వస్తున్నాడు పైనుంచి. అండ్ చూసారా స్టార్ట్ అవుతుంది, అంటే ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, సో మొత్తం వస్తుంది ఇంకా మంచు అనేది. అంటే ఇలాంటి క్లైమేట్కి అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ప్రతిరోజు కొత్త కొత్త మనుషులు చూడడానికి వచ్చే లొకేషన్లు అండి ఇవి. అంటే ఇప్పుడు ఏంటంటే తాజంగి వ్యూ పాయింట్స్ చూడడానికి వస్తే ఇలా ఉంటాయి కొండలు, అంటే పైన ఏదో మంచుల పైన మనం ఉన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ మేము నార్మల్గా గ్రౌండ్లోనే ఉన్నాము, అంటే గ్రౌండ్ లెవెల్లోనే. అయినా చూడండి మొత్తం ఆ చుట్టుపక్కల మొత్తం పొలాలే అక్కడ కనిపిస్తున్నాయి కదా అక్కడ. సో కొండలు కూడా ఉన్నాయి, మంచు వల్ల కనపడట్లేదు. చూడండి ఆ మంచుకి సూర్యమామ సన్ రైజ్ అలా ఇస్తూ ఉంటే అదొక చూడండి తెలియని ఒక లోకానికి వెళ్ళేట ఉంది కదా. ఇదేంటంటే మనం అనుకుంటాం కదా ఇట్స్ లైక్ ఎ హెవెన్ అని, ఆ హెవెనే ఇది. లుక్ ఇచ్చి సావు, అదే లుక్కా. ఓకే రా, క్లైమేట్ ఎలా ఉందో ఇక్కడ చూడండి. ఆ కొండ పైన కింద మొత్తం మంచుతో కప్పేసింది. పైన చూడండి ఇదంతా అవన్నీ కొండలే, ఆ వారన్నీ ఉండేది, కానీ ఆ మంచు వల్ల అయితే ఏం కనపడట్లేదు సరేనా. అండ్ ఇక్కడ కనిపిస్తుందా గోపి ఆటో మొబైల్స్ ఆటో సర్వీసింగ్ అని. నా బైక్ ఉంది కదా, నా బుజ్జి బైక్ డియో, ఇక్కడే రోజు అంటే నెలకోసారి స్నానం చేసే రోజు ఇది. నవ్వుతున్నావు, అందుకే నెలకోసారి అని చెప్పాను. ఇలాంటి వాళ్ళు ఉంటారనే. ఆ కొండ చూడండి, నేను ఒకప్పుడు అక్కడ సిట్టింగ్ వేసేవాళ్ళం అంట. నేను పూర్వజన్మంలో నేను ట్రైబల్ పీపుల్గా పుట్టుంటే అక్కడ సిట్టింగ్ వేసేవాళ్ళం. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఇది చూడ్డానికి ఇక్కడగా ఉంటాడు, పచ్చి తాగిపోతాడు. భాష తాగుతావరా? ఏం తాగుతావా? నేనా పెప్సీ, దాంట్లో కలుపుకొని తాగుతాడంతే. ఇదండి లొకేషన్ చూడండి. ఈ చెట్టు వచ్చిందంటే జీమడుగుల ఎండింగ్. ఓకే గాయ్స్, మేమైతే మంచులో ఓవర్ యాక్షన్ చేయడానికి అయితే వాకింగ్ అయితే వచ్చాము. అండ్ ఇక్కడైతే చాలా అంటే చాలా చల్లగా ఉంది, సో అందుకే ఈ యొక్క రగ్ టైప్ ఇదైతే తీసుకున్నాను. ఇది లియోమీలో. ఎంత ఇది మనం ఏదో చూసుకుంటే కాస్ట్లీ అనుకుంటాం, కానీ 549 రూపాయలే. సలాపుతుంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్
నేనైతే ఈ మధ్య వ్లాగ్స్ అయితే చేయట్లేదు. సో ఎందుకంటే టైం కుదరట్లేదు అనుకుంటారేమో, నేను బేవస్గానే ఉన్నాను ప్రజెంట్ అయితే. సో చేస్తాను, ఇక్కడ నుంచి డైలీ వ్లాగ్స్ అనేటివి చేస్తాను. అండ్ ఓకే గైస్, ఇది జస్ట్ ఏంటంటే మన ఒక మీటప్ కోసం అంతే. మీరేమన్నా ఒకవేళ కానీ నాతో మాట్లాడాలి అది ఇది అంటే కామెంట్ చేయండి. ఈ యొక్క లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా అయితే వచ్చేస్తాను, కలిసేద్దాను, కుమ్మేద్దాం. ఓకే గైస్, పైన ఉన్నంత మంచు మొత్తం వచ్చి కిందకు వచ్చేసింది. సో చూడండి, దారకన్నా ఇదే ఈ సైడ్ ఎక్కువ అంటే పొగ మంచు, లైక్ ఎలా అంటే చినుకులు చినుకులు పాయింట్ ఆఫ్ వ్యూలో పడుతూ ఉంటుంది ఈ ఏరియాలో అయితే. అండ్ ఇక్కడ చూడడానికి ప్రతి డాగ్ ఏదో హస్కీ టైప్ ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి, ఎందుకంటే అది డ్యూటీకి వెళ్తుంది. ఇప్పుడు తీసి దెంగుతారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అడవి పొరకలు, అంటే ట్రైబల్ పీపుల్స్ యూజ్ చేసేది ఈ చెట్టే. మామూలుగా పొరకలకైతే మనమైతే పొరక పుల్లలు యూజ్ చేస్తాం కదా. సో మొత్తం ఫాగ్ నింపేసింది. ఇంతకుముందు మనం కొండ కనిపిస్తుంది కదా పైన, ఇప్పుడు చూడ ఆ కొండ అసలు లైట్గానే కనిపిస్తుంది. భాష ఎలా అనిపిస్తుంది జీమడుగులలో? ఏందిరా అది ముందా జాకెట్ వేసుకున్నావా ఏందా? అది మా భాషగాడు. నేను మొన్న ఎవరో తిట్టారు అంట దీనివల్ల, సో చాలా ఫీల్ అయినాడు. సో ఇక్కడ నాకు తెలిసి భాషను అడుగుదాం. భాష, ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత నువ్వు హ్యాపీగా ఫీల్ అయిన డే ఏంది? వాడు చెప్పలాకున్నాడు, ఆనందంతో ఏం మంచి చూసి మాటలు రావట్లేదు. లిటరలీ ఈ యొక్క ప్లేస్కి వచ్చిన తర్వాత, అంటే మా సైడ్ కూడా ఇంత మంచి అయితే కురుస్తుంది, మరి ఇంత అయితే ఉండదు. అండ్ ఏ టైంలో అయినా కానీ ఇప్పుడు నీకు సమ్మర్ ఉంటుంది కదా, ఆ సమ్మర్లో కూడా నీకైతే చలి ఎక్కువగా ఉంటుంది, వేడైతే ఉండదు. సో ఈసారి నా యొక్క సమ్మర్ వెకేషన్ అనేది చాలా కూల్గా అయితే అయింది. సో అందుకే ఐ లవ్ దిస్ క్లైమేట్. మా భాషగాడు, మా రూమ్మేట్ చూడడానికి అమాయకుల్లాగా ఉంటాడు, కానీ అందుకే చెప్తానా. చూడండి కొడతాడు. ఇలాంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ఇది చూడ్డానికి అమాయకుల్లాగా ఉంటాడు కానీ చాలా అమాయకుడు. ఓకే, అమ్మాయకుడు. ఓకేనా? అది గాయ్స్, ఫైనల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, బేవర్స్గా ఎవరన్నా టూర్ వేసేవాళ్ళు వచ్చేయండి జీవడుగులా. అండ్ అరకు, ఇక్కడ ఏంటంటే అరకు, ఇటు చూడు రే యాడికి కనకరా పోయి వీడియోలు తీస్తానులా. చూడండి, ఈ కుక్క చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఇదేదో బొచ్చు కుక్క అనుకుంటారు అని. చూడండి, అది నార్మల్ ఇక్కడ ఇవి ఉంటాయి కదా, ఆ కుక్కలు ఏమంటారు, స్ట్రీట్ డాగ్స్. అవి ఇక్కడ ఉండేవి అన్నీ స్ట్రీట్ డాగ్సే. ఓకే, అండ్ ఇది చూడడానికి కూడా చాలా బాగుంటాయి. నేనేదో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇలేంద్ర బొచ్చు కుక్కల్ని ఇంటింటి దగ్గర పెంచుతారు అనుకున్నాను. బట్ ఏంటంటే తర్వాత తెలిసింది ఈ బొచ్చు కుక్కలు కాదు, స్ట్రీట్ డాగ్స్. కానీ ఇంత బాగున్నాయా, ఈ మా ఊరు సైడ్ ఇంటింటికి పెంచుకొని ఉండు. అది ఎత్తనం మంచిదే. పూర్వకాలంలో అంటే గత అంటే లైక్ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ డాగ్స్ ఉండేవి కదా, వాళ్ళ డాగ్స్ ఎత్తనం అయితే దీనికి వేయడం వల్ల భాష. సో దానివల్ల ఏంటంటే క్రాసింగ్ కదా, సో దానివల్ల ఏమన్నా చేంజ్ అయినాయని నేనైతే అనుకుంటున్నాను. బట్ చూడాలి ఇలా ఎలా వచ్చినాయి అనేది. ఇదండి మార్నింగ్ వాక్ వచ్చి మేము చేస్తున్న ఒక మంచి పని. లైక్ ఇక్కడైతే ప్రజెంట్ మళ్ళీ చెప్తున్నాను, ఈ క్లైమేట్ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే నవంబర్ స్టార్టింగ్లో వచ్చేయండి. ఇట్స్ ఏ గుడ్ థింగ్ టు ఎంజాయ్. అంతే, బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను ఇప్పుడు మేము ఏంటంటే ఏడ ఉన్నాం కాబట్టి ఆడదెంగుతున్నాం కాబట్టి సంవత్సరం అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఒకరోజు 2 రోజులు అయితే ఎంజాయ్ చేయొచ్చు, కానీ సంవత్సరం మొత్తం ఎంజాయ్ కాదు. దీనమ్మ ఇదేంద్ర ఈ క్లైమేట్ ఎంత దారుణంగా ఉంది అనుకుని ఫీల్ అవుతున్నాము కొన్నిసార్లు అయితే. బట్ ఫైనల్లీ వీఆర్ హ్యాపీ. ఎందుకంటే ఇలాంటి ప్రదేశాల్లో 1-2 రోజులు గడపడమే గొప్ప. అలాంటిది మేము సంవత్సరాలు గడుపుతామంటే అది చాలా గొప్ప విషయము. అండ్ చెప్పాల్సింది ఒకటే,
ఎవరో ఏదో చెప్పి వాళ్ళు మీ మీద రుద్ది అలానే బతకాలనుకున్న బతుకైతే మీరు అస్సలు బతకద్దు. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది, మీరేం చేయాలనుకున్నారు అదే చేయండి. ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేయండి, బాధపడాలంటే బాధపడండి. ఉండేది ఇది ఒక్క లైఫే, హ్యాపీగా ఉండండి. ఓకేనా? ఈ లౌడాల కొటేషన్స్ అన్నీ మనకు వద్దు. నీకు ఏది అనిపిస్తుంది, హార్ట్ ఏది అనిపిస్తే అది చేయండి. లైక్ కొన్నిసార్లు చెప్తారు, ఇట్స్ ఎ గుడ్ థింగ్. అది మీ హార్ట్కి మంచిగా అనిపిస్తేనే ఫాలో అవ్వండి, లేకపోతే అస్సలు ఫాలో అవ్వద్దు. ఓకేనా? అండ్ ప్రతి ఓడు నీతులు చెప్పేవాడే. ఎక్కువ యాడ్ నీతులు ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే కాఫీ దగ్గర, మందు దగ్గర స్టార్ట్ అవుతాయి. ఆ రెండు 90% అందరూ దొంగనా కొడుకులే. వాళ్ళు చేయలేక నీ మీద రుద్దుతున్నారు. ఓకేనా? ఎంత బతికినా ఏం చేయాల్సిన అంతే ఏ ఏదో పనులు చేసినా కానీ లాస్ట్కి మనం రావాల్సింది ఎక్కడికే. సో బీ ప్రిపేర్డ్. ఏందో మీకు తెలుసు కదా. సో ఇక్కడికి రాకన్నా ముందు మనం ఏం చేయాలనుకునేది అదే మన లైఫ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం లేదు, పక్కన కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టుకోవాలి. అప్పుడు కన్నా అమ్మలక్కల ముచ్చట్లు తప్ప ఏముండవు. ఓకేనా? సో చెప్తున్నా, మీ లైఫ్ మీకు నచ్చినట్టు బతకండి. ఏదో ఒక లౌడాల కొటేషన్లు ఇచ్చి నేను చూస్తూ ఉన్నా ఒకప్పుడు ఈ కొటేషన్స్, జోకర్ కొటేషన్స్ అండ్ కొంతమంది మోటివేషన్ స్పీకర్స్ చెప్పేది అన్నీ వింటా ఉన్నా. ఈ లవడాలు వాళ్ళు ఏదో ఒక దొబ్బించుకొని వాళ్ళు మనకు చెప్తున్నారు. లిటరల్లీ నీ లైఫ్ నువ్వు ఫేస్ చేయి. నీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే నువ్వే తీసుకో, అండ్ నీకు ఏదన్నా హ్యాపీనెస్ వస్తే నువ్వే తీసుకో. వాట్ ఎవర్, నీ లైఫ్ నీకు నచ్చినట్టు నువ్వు బతుకో, అంతే. ఈ లవడాలో ఈ లైక్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఉన్నారు, లైక్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వాళ్ళు ఎలా అంటే ప్రెషర్ని కదా ఫీల్ అవ్వండి, ఆ ఫీల్ని ఎంజాయ్ చేయండి, అప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు. లేదా జాబ్ని వదిలి తెంగండి, ఏదో ఒకటి చేసుకోండి, బాగుపడతారు. ఓకేనా? అండ్ ఇప్పుడు మేమున్నాం, మాకు ప్రెషర్ అనేది ఉంటుంది, అది కామనే. బట్ ఎంజాయ్ ద ప్రెషర్ కదా, అందుకే హ్యాపీగా ఉన్నా. ఇటు చూడండి, ప్రెషర్ ఫీల్ అయ్యి ఒకప్పుడు కింద జుట్టు ఉండేది, ఇప్పుడు చూడండి జుట్టు పైన అది వేసుకుంటాడు. లిటరల్లీ వీఆర్ హ్యాపీ. లైఫ్ అంటే అంతే కదా, ఎప్పుడు కూల్గా అయితే ఉండదు. అమ్మ అప్పుడే జుట్టు వచ్చేసింది. ఆదివాసీ హెయిర్ ఆయిల్ రా మావాడు కదా, ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాడుతున్నాడు, అందుకే ఫాస్ట్గా జుట్టు వస్తుంది, జుట్టు ఊరుతుంది. సో అందుకే యు ఆర్ లివింగ్ లెజెండ్ మ్యాన్. ఇల్లు వస్తున్నాయి అని ఆగాము, కానీ ఇక్కడ సూర్యమామ వచ్చాడు. ఏ కుక్క రావాడు. సెప్టెంబర్ మాసం పాత బాధలు తలెత్తని. అక్కడ చూడండి, ఆ చెట్టు మీద పక్షి ఉంది. అనిపిస్తుందా? అది పక్షి. మన లైఫ్ని మార్చడానికి, ప్రతిరోజు మనకు వెలుగునివ్వడానికి ఒకడు వస్తాడు, అదే మన సూర్యమామ. చూడడానికి చాలా స్మార్ట్గా ఉంటాడు, కానీ ఎక్కువ ఫైర్ అయినాడు అనుకో మన ఒంట్లో నుంచి చెమటలు పుట్టిస్తాడు. దట్స్ ద ఫేస్. ఏయ్ పక్కబోరా, అడ్డంగా ఉన్నావు. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడు. పక్కన పొలాలు, ఆ పక్కన కొండలు, ఆ పైన చందమామ వచ్చేసింది. రాత్రుల్లో ఏ ఇత్తనాలు వేయడానికి వెళ్ళాము, అదే పెరకలు వరుస్తూనే ఉన్నాం. గాయస్, ఎలా ఉంది భాష లొకేషన్? నీ హార్ట్ఫుల్గా చెప్పు. బాగుందబ్బా. అంతేనా? బాగుందబ్బా అని చెప్పే చిన్న పదంలో, లైక్ ఎలా అంటే వాడు ఫ్యామిలీ మెంబర్ కదా, అదే. కానీ ఇప్పుడు నేను ఈ నా కొడుకు ఫ్రెండ్ ఎరుపుకోండి, ఓకే. సో దానివల్ల ఏం పెద్ద ఫరకే ఉండదు. అదే వాళ్ళ చిన్న ఇద్దరు ఉంటారు బుడ్డగాళ్ళు, అంటే వాళ్ళ కొడుకులు ఇటు చూడ్డానికి అమాయకుల్లాగా ఉన్నారేమో, ఇద్దరు పిల్లలకి తండ్రి ఇడు, ఓకే. మంచి రస్క్ రాజా, ఓకే. అండ్ నాకు తెలిసి ఒక ఫ్రెండ్తో ఎంజాయ్ చేయడం వల్ల అది ఏంటంటే ఒక స్టెబిలైజ్ ఎంజాయ్ అనేది ఉంటుంది. కానీ ఒక ఫ్యామిలీతో రావడం వల్ల, ఇలాంటి ప్లేస్కి రావడం వల్ల
వాళ్ళ కొడుకులు ఎంజాయ్ చేస్తారు కదా, ఆ ఒక్క ఫీల్ని ఎంజాయ్ చేసేవాడే తండ్రి అనేవాడే. అలాంటిది అది మా భాషలో అయితే ఉంది. సో నా ఫ్రెండ్ అయినట్టు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈడ వాళ్ళు ఇద్దరు ఈ నేల మీదకి వచ్చినందుకు ఈడు ప్రౌడ్ అవుతున్నాడు. అండ్ ఇలాంటి లొకేషన్లో లేదన్నందుకు బాధగా ఫీల్ అవుతున్నాడు. ఏం పర్లేదు, ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. అలాంటి టైంలో పక్కన ఉన్న వాళ్ళ నీ ఫ్యామిలీ మెంబర్గా అనుకోవాలి, అదే లైఫ్. కానీ మీ ఫ్యామిలీలో ఏం చేసేది మాతో చేయకు, బాగోదు. అదండి. ఇప్పుడు భాషని 3 క్వశ్చన్లు అడుగుదాము. ఈ క్లైమేట్ కండిషను నీకు ఎలా అనిపించిందని భాష? చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, ముగ్ధ మనోహరంగా ఉంది. అంత ముగ్ధ మనోహరం. ముద్ద ఎవరు, మనోహరం ఎవరు మనకు అర్థం చెప్పు. తెలుగు వచ్చిన వాళ్ళకి అర్థమైందబ్బా. ముద్ద మనోహరం అంటే వండర్స్ అంటారు కదా, ఆ విధంగా ఉందంట. ఈ క్లైమేట్లో నీకు సంవత్సరం మొత్తం ఉంటే హ్యాపీగా ఉంటావా, లేక మీ ఫ్యామిలీతో 3-4 డేస్ ఉంటే హ్యాపీగా ఉంటావా? ఒక ట్రిప్ లాగా 3-4 డేస్ 5 డేస్ ఉంటే బాగుంటుంది. కానీ సంవత్సరం మొత్తం ఉన్నాం అనుకో, ఈ చలికి మామూలుగా టూరిస్టులు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒక వారం అలాగా. అలా కాకుండా ఇక్కడే ఉంటే వాళ్ళకి తెలిసిద్ది ఇక్కడ బాధ ఈ చలికి. అది. అండ్ ఫైనల్గా ఎలా అనిపిస్తుంది జీమడుగులా? జీమడుగులా బాగానే ఉంది. చిన్నూరే కానీ అంత బాగానే దొరికిద్ది. అండ్ ఫైనలీ గాయస్, నా ఒపీనియన్ పరంగా నేను చూసి నాకు అర్థమైందంటే మన సైడ్ ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్స్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ మా అక్కే చూసుకో, మా అక్క కొడుక్కి సంవత్సరానికి 3-4 లక్షల ఫీజు దాని ఆ స్కూల్ పేరు ఎందుకులే అది. అండ్ ఆ ఒక్క ఫీజుకి అండ్ ఆ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధం లేకుండా అయితే ఉంది ప్రజెంట్ అయితే. అండ్ నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ అంటే ఈ యొక్క ట్రైబల్ పీపుల్స్లో అండ్ ట్రైబల్ ఏరియాస్లో స్కూల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ టాప్ నాచ్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్. దీనమ్మ నీకు 10,000 ఉంటే 10 సంవత్సరాలు చదివేయచ్చు, ఫ్రాంక్గా మాట్లాడుకుందాం, అంత బాగున్నాయి. అండ్ ఇక్కడ వాళ్ళు ఉండే డిసిప్లైన్, వాళ్ళు చదివే చదువులు, అండ్ వాళ్ళకి ఏంటంటే మాలాగా బోర్డులో రాసేది ఏం లేదు, మొత్తం LED టీవీస్ అండ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ చెప్పే టీచర్స్. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క ఏరియాస్లో గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్ కాదు, నార్త్ నుంచి అండ్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్తున్నారు. అండ్ నేను నాకు తెలిసింది ఏంటంటే పిల్లలు కూడా చాలా డిసిప్లైన్గా అయితే ఉన్నారు. అండ్ ఇప్పుడు మామూలుగా మనం వెళ్ళే ప్రదేశాన్ని బట్టి ఎలా ఉంటుందని మనం కొంచెం ఆలోచిస్తాం కదా. వాటికి వెళ్ళిన తర్వాత ఆ స్కూల్ చూసి, గవర్నమెంట్ స్కూల్స్, ఓడి అమ్మ ఏంద్రా ఎంత నీట్గా ఉన్నాయి అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది కావాలంటే ఒక వీడియోలో అయితే చూపిస్తాను మీకైతే, ఒక స్కూల్ అనేది ఎలా ఉంటుంది అనేది. అది అండ్ నేనే కాదు, అదేంటంటే నేను స్వచ్ఛ భారత్కి వెళ్ళినప్పుడు మా భాష కూడా వచ్చాడు, భాషను కూడా అడుగుదాం. భాష ఎలా అనిపించింది స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్? చాలా బాగున్నాయి. ఇది డిజిటల్ బోర్డ్స్, మళ్ళీ ప్రతిదీ అసలు చాలా ఆధునికంగా ఉన్నాయి స్కూల్స్ అనేవి. ఇక్కడ మనం కింద చూస్తాం గవర్నమెంట్ స్కూల్స్ కొంచెం ఇప్పుడు డెవలప్ చేశారు, కానీ దానికన్నా ఇక్కడ చాలా బాగా డెవలప్ చేశారు. అండ్ ఆర్కిటెక్చర్ డిజైన్ కూడా బాగుంది స్కూల్స్వి. అది జగన్ అన్న అందరికి ఏం చేశారో తెలియదు, కానీ స్కూల్స్ అయితే పిల్లలకైతే చాలా బాగా ఇచ్చాడు. అండ్ నాకు తెలిసి ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి కదా, దీంట్లో కూడా లేని సౌకర్యాలు అయితే మా గవర్నమెంట్ స్కూల్లో అయితే ఇచ్చాడు. అందులో ఈ యొక్క ట్రైబల్ ఏరియాస్ వైస్గా మరీ ఎక్కువ ఇచ్చాడని నా ఫీలింగ్. అండ్ మీకు అంతగా డౌట్ ఉంటే జస్ట్ ఒకసారి మీరు ఈ ఒక ఏరియాస్లో తిరుగుతూ ఉంటారు కదా, తిరిగినప్పుడు జస్ట్ ఒకసారి అయితే రాండి, చూడండి, జస్ట్ నార్మల్గా విజిట్ చేయండి, నీకే తెలుస్తుంది ఆ స్కూల్స్ ఎలా ఉన్నాయి అండ్ అక్కడ పరిస్థితి ఎలా ఉండదు అనేది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఈ యొక్క ఏరియాస్లో నీకు 1,00,000 ఉండిందంటే నువ్వు 10 ఏళ్ళు నీ కొడుకుని సంపాదించేసి నువ్వు ఇక్కడ బతికేయచ్చు, అలా ఉండదు ఇక్కడ లైఫ్ అనేది.
లైఫ్కి డబ్బుతో సంబంధం లేదు, ఎలా అయినా బతకొచ్చు. మనం ఇలానే బతకాలనుకున్నప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఓకేనా? సో దేవుడు నీకు ఎలా ఇస్తే అలానే ఎంజాయ్ చేయి, ఓకేనా? చెప్పేది ఏంటంటే ఎవడు రిచ్ కాడు, ఎవడు బొచ్చు కాదు, టైం డిసైడ్ చేస్తాను నువ్వేంటి అనేది. సో అదైతే నేను నమ్ముతాను. అండ్ ఫైనల్గా చెప్తున్నా, ఇలాంటి క్లైమేట్లో ఎంజాయ్ చేసేవాడే రిచ్ ఫెలో. అంటే నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మా భాష గారు చాలా రిచ్, ఓకేనా? కొన్ని లక్షల కోట్లు పెట్టిన దొరకని ఆనందాన్ని జస్ట్ ఫ్రీగా ఎంజాయ్ చేస్తున్నాం, అదండి మేము. అండ్ రిచ్ అనేది జస్ట్ 4 words, ఎంజాయ్ అనేది 5 words. సో రిచ్ కంటే నేను ఎంజాయ్నే ఎక్కువ ఫీల్ అవుతాను, ఎందుకంటే 0 budget కదా. ఇప్పుడు కొంతమంది రిచ్గా ఉన్న వాళ్ళు కూడా దీంట్లో దిగరు, కార్లో వెళ్ళిపోతారు, అది అన్నీ చేస్తారు. కానీ మాలాగా నడవాలంటే ఆలోచించండి మరి. స్లో మోషన్ అందించడానికి పిల్ల ఇంగో ఇటాలి కల్ల యాంగో, నేను మెరుపుల మ్యాంగో తాగితే తల తిరిగి ఇంగా. ఓకే గాయస్, మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.